Good afternoon to everyone. Today's class lecture 5 methods of synchronizing of three-phase alternators. In these three-phase alternators there are three methods. First method 3 dark lamp method, second one 2 bright and 1 dark lamp method, and the third one synchroscope method. So first we can explain first method 3 dark lamp method. So in this 3 dark lamp method ఈ diagram కనబడుతుంది అందరికీ. 3 dark lamp method లో load and 3 lamps ఇక్కడ చూసుకోండి. దిస్ ఇస్ ద ఇన్కమింగ్ ఆల్టర్నేటర్, దిస్ ఇస్ ద ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్. ఇన్కమింగ్ ఆల్టర్నేటర్కి కంటే ముందు ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్ని ఏతో ఇండికేట్ చేస్తున్నాం. దీని స్విచ్ ఆల్రెడీ క్లోజ్ అయి ఉంటుంది. ఇట్ విల్ కనెక్టెడ్ టు ది బస్ బార్లో RYB 3 ఫేస్ టర్మినల్స్ ఉంటాయి. ఈ జనరేట్ అవుతున్న పవర్ యాక్చువల్గా 11 kV కావచ్చు, 33 కావచ్చు, ఆ విధంగా ఉండొచ్చు. కానీ మన ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కింద ఒక వోల్ట్ మీటర్ని R ఫేస్కి Y ఫేస్ కనెక్ట్ చేసుకొని V1 వోల్ట్ మీటర్ని దీని వోల్టేజ్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కింద కన్సిడర్ చేసుకుంటుంది 440 volts. నెక్స్ట్ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ B విచ్ ఈస్ కనెక్టింగ్ టు ది ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్ ఇన్ ప్యారలల్ టు ది ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్ కనెక్ట్ చేయాలంటే 3 పాయింట్స్ అనేది పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. దాంట్లో దీనికి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఈ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ కూడా ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆర్కి వైకి ఏ విధంగా కనెక్ట్ చేసినాం, ఇక్కడ కూడా ఆర్కి వైకి ఆ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ల్యాంప్స్ వచ్చేసి ఆర్ డాష్కి, వై డాష్కి అండ్ బి డాష్కి 3 ల్యాంప్స్ కనెక్ట్ చేస్తాం. సో ఈ 3 ల్యాంప్స్ L1, L2, L3 ఆర్ ఇన్కాండిసెంట్ ల్యాంప్స్. ఇక్కడ యూజ్ చేసే స్విచ్ ఏంటంటే TPST స్విచ్, ట్రిపుల్ పోల్ సింగిల్ త్రూ స్విచ్ ఇది. సో దీంట్లో జనరల్గా ఫస్ట్ 3 పాయింట్స్ అనేది పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంది, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఈ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ని ప్యారలల్ ఆపరేషన్ చేయాలంటే ఈ ఆల్టర్నేటర్ ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్కి ప్యారలల్ కనెక్ట్ చేయాలంటే 3 పాయింట్స్ ఆర్ పర్ఫార్మ్డ్. దట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టర్మినల్ వోల్టేజ్ VT ఆఫ్ ద ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ మస్ట్ బి ఈక్వల్ టు ది ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్. సో దీంట్లో ఈ ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్ దీనికి చూడండి, ఇన్కమింగ్ ఆల్టర్నేటర్లో బస్ బార్ వోల్టేజ్ 440 ఉంటే ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ది 435 ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది, 5 volts డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ 5 voltsని ఇంక్రీజ్ చేయాలంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ది, ఇక్కడ చూడండి ఇన్కమింగ్ ఆల్టర్నేటర్కి ఇంటర్నల్గా ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ వైండింగ్లో వీ కెన్ ఇంక్రీజ్ ది ఫీల్డ్ కరెంట్. ఇట్ విల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ విల్ బి ఇంక్రీజెస్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జనరేటెడ్ వోల్టేజ్. ఈ ఫేస్ ఇట్ విల్ ఆల్సో ఇంక్రీజెస్ and it will adjusted to the 435 volts. It will go on 440 volts. ఇది 440 volts, bus bar voltage 440 volts and incoming alternator voltage is also 440 volts. Both are equal కాబట్టి first point will be clear. Next వచ్చేసి second point, the phase sequence of incoming alternator voltage must be similar to that of the bus bar voltage. incoming alternator లో ట్రిపుల్ పోల్ ఉన్నాం. ఫస్ట్ పోల్కి ఫస్ట్ ల్యాంప్ వచ్చేసి ఆర్ డాష్ కనెక్ట్ అయి ఉంది, సెకండ్ ల్యాంప్ వచ్చేసి వై డాష్, థర్డ్ ల్యాంప్ వచ్చేసి బి డాష్ కనెక్ట్ అయింది. ఆల్ ద ల్యాంప్స్ ఆర్ ఎట్ ఏ టైమ్ ఆన్ అండ్ ఎట్ ఏ టైమ్ ఆఫ్. ఆన్ అండ్ ఆఫ్ అనేది కంటిన్యూస్గా టేక్స్ ప్లేస్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ దట్ మీన్స్ సైమల్టేనియస్లీ ఆన్ అండ్ ఆఫ్. ఏం ఆన్ ఆఫ్ అవుతున్నాయి, 3 ల్యాంప్స్ విల్ బి ఆన్ అండ్ ఆఫ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లిక్కరింగ్. సో ద ల్యాంప్స్ ఆర్ సైమల్టేనియస్లీ ఆన్ అండ్ ఆఫ్ లైక్ ఫ్లిక్కరింగ్. ద ఫేస్ సీక్వెన్స్ ఇస్ కరెక్ట్. ఇలా ఫ్లిక్కరింగ్ అయితే దాని ఫేస్ సీక్వెన్స్ అనేది కరెక్ట్ ఉన్నట్టు. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్చేంజ్ ది ఎనీ 2 టర్మినల్స్ ఆఫ్ ది ఆల్టర్నేటర్కి ఉన్నటువంటి ఎనీ 2 టర్మినల్స్ని చేంజ్ చేస్తే ఆటోమేటికల్గా ఫేస్ సీక్వెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో 2 పాయింట్స్ అనేది వెరిఫై చేసినాం. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ మస్ట్ బి సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది బస్ బార్ ఫ్రీక్వెన్సీ. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ మస్ట్ బి సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది బస్ బార్ ఫ్రీక్వెన్సీ. ఈ బస్ బార్ ఫ్రీక్వెన్సీ చేయాలంటే ఫ్లిక్కరింగ్ రేట్ అంటే ఏంది, ఆన్ అండ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ది బల్బ్స్ది ఇట్ విల్ డిసైడ్ ది ఫ్లిక్కరింగ్ రేట్, డిసైడ్స్ ది ఫ్రీక్వెన్సీ. సో ఫ్లిక్కరింగ్ రేట్ లో ఉంటే ఫ్రీక్వెన్సీ లో ఉన్నట్టు. ఫ్రీక్వెన్సీ లో ఉంటే ద ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ దట్ మీన్స్ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ఫ్రీక్వెన్సీ B దట్ విల్ ఈక్వల్ టు ది ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్ ఫ్రీక్వెన్సీ A. ఈ రెండింటికి మధ్యలో ఏముంది, ఫ్రీక్వెన్సీ విల్ బి సేమ్ ఉంటే ఇట్ విల్ బి నో ఎలాంటి డిఫెక్ట్ లేనట్టు. లేదు ఫ్లిక్కరింగ్ రేట్ విల్ బి హై, ఆటోమేటికలీ ఫ్రీక్వెన్సీ ఇస్ ఆల్సో హై. ఫ్రీక్వెన్సీ ఇస్ నాట్ మ్యాచింగ్ అంటే ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ B ఫ్రీక్వెన్సీ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ది ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్ ఫ్రీక్వెన్సీ నాట్ ఈక్వల్ ఉంది. కాబట్టి దెర్ ఆర్ 2 మెథడ్స్ టు డిసైడ్ ది ఫ్రీక్వెన్సీని అరేంజ్ చేయడం కోసం. మెకానికల్ ఇన్పుట్ చేంజెస్ టు ది ఆల్టర్నేటర్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. ఇక్కడ స్పీడ్ ఉంది, ఈ స్పీడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్.
ఫ్రీక్వెన్సీ స్పీడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేయడం కోసం మెకానికల్ ఇన్పుట్ని డిక్రీజ్ చేస్తే స్పీడ్ డిక్రీజ్ అయ్యి ఫ్రీక్వెన్సీ కూడా డిక్రీజ్ అయిపోతుంది ఆటోమేటికల్గా. బస్ బార్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ది ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ చేసినా కూడా ఫస్ట్ మెథడ్ అయిపోయింది. సెకండ్ మెథడ్ ఏంది, ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటికల్ జనరేటెడ్ వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అయిపోయి ఆటోమేటికల్గా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ కాబట్టి ఈ ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తూ మన ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేస్తాం. కాబట్టి ఈ థర్డ్ పాయింట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్సో అడ్జస్టెడ్. ఫైనల్లీ టీపీఎస్సీ స్విచ్ ఇస్ క్లోజ్డ్. ఇది మొత్తం అయిపోయిన తర్వాత టీపీఎస్సీ స్విచ్ని క్లోజ్ చేస్తే ప్యారలల్ ఆపరేషన్ ఇస్ పర్ఫార్మ్డ్. ప్యారలల్ ఆపరేషన్ పర్ఫార్మ్ అయ్యి త్రీ డార్క్ ల్యాంప్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే 3 lamps can be dark even though a considerable voltage may exist across its terminals, full stop. It may not arm to slow speed and small capacity alternators, but it may cause disturbance to high speed alternators. దీని మీనింగ్ ఏంటంటే ఈ వోల్టేజ్ అక్రాస్ అవుతుంది, ఏంది వోల్టేజ్ అక్రాస్ ఇట్స్ టర్మినల్స్ ఉన్నటువంటి వోల్టేజ్ అక్రాస్ అవుతున్నటువంటి వోల్టేజ్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ది స్మాల్ రేటింగ్ ఆల్టర్నేటర్స్, ఇట్ విల్ ఎఫెక్టెడ్ ఆన్ disturbance on high speed alternators. So next ఏంటంటే the lamps do not indicate whether the incoming alternator is slow or fast. Incoming alternator slow or fast ఉన్నా కూడా lamps అనేది ఇండికేట్ అవ్వట్లేదు. These are two disadvantage of the 3 dark lamp method. Okay, it is clear about all. Okay, next మెథడ్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి 2 bright and 1 dark lamp మెథడ్. ఈ డయాగ్రామ్ మొత్తం కనబడుతుంది అందరికీ. 3 lamps L1, L2, L3 are incandescent lamps. ఎస్ ఈస్ ద టీపీఎస్టీ స్విచ్, ట్రిపుల్ పోల్ సింగిల్ త్రూ స్విచ్. ఇక్కడ వచ్చేసి దీంట్లో చూసుకోవాలి, దీంట్లో కూడా సేమ్ 3 పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ ల్యాంప్ 1 వచ్చేసి ల్యాంప్ 1 విల్ బి కనెక్టింగ్ టు ది ఆర్ డాష్ అండ్ ల్యాంప్ 2 వచ్చేసి వై బి డాష్ అండ్ ల్యాంప్ 3 వచ్చేసి బి వై డాష్. ఇలా కనెక్ట్ చేసేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్ విల్ బి సేమ్. ఇక్కడ చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ 3 ల్యాంప్స్ ఏ విధంగా కనెక్ట్ చేసినాం, వోల్ట్ మీటర్ 1 వోల్ట్ మీటర్ 2 ఇంతకుముందు చెప్పినటువంటి 3 డార్క్ ల్యాంప్ మెథడ్లో ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ సేమ్, టర్మినల్ వోల్టేజ్ షుడ్ బి సేమ్ ఉండాలి. ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ టర్మినల్ వోల్టేజ్ ఈక్వల్ టు ది బస్ బార్ వోల్టేజ్ యొక్క టర్మినల్ వోల్టేజ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్ యొక్క టర్మినల్ వోల్టేజ్ సేమ్ ఉండాలి. సెకండ్ వచ్చేసి ఫేజ్ సీక్వెన్స్, కెనాట్ చెక్ ది ఫేజ్ సీక్వెన్స్. ఎందుకు ఫేజ్ సీక్వెన్స్ని చెక్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఆర్ డాష్ ఫస్ట్ ల్యాంప్ వచ్చేసి ఆర్ డాష్, సెకండ్ ల్యాంప్ వచ్చేసి వై బి డాష్, థర్డ్ ల్యాంప్ వచ్చేసి బి వై డాష్. కాబట్టి ఇవి ట్రాన్స్పోజ్డ్ మేనర్, ఈ విధంగా కనెక్ట్ చేసిన దాన్ని ట్రాన్స్పోజ్డ్ మేనర్ అంటారు. ఈ ట్రాన్స్పోజ్డ్ మేనర్ని ప్రపోజ్డ్ బై ప్రొఫెసర్ సీమెన్స్. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఫేజ్ సీక్వెన్స్ని చెక్ చేయలేకపోవడమే దీనికి ఉన్నటువంటి డ్రాబ్యాక్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏముండాలి, ఫ్రీక్వెన్సీ చెక్ చేయాలి. ఈ ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ యాస్టీస్ ఇంతకుముందు చేసినటువంటి 3 డార్క్ ల్యాంప్ మెథడ్లో ఏ విధంగా అయితే చేసినామో ఇక్కడ కూడా అలాగే చేస్తాము. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఐడెంటిఫై ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్ ఆర్ లెస్. ఇది ఈజీగా ఈ మెథడ్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఏంది ఇన్కమింగ్ ఆల్టర్నేటర్, దట్ మీన్స్ ఐడెంటిఫై ద ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్ ఆర్ లెస్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్ ఈస్ క్లియర్ అబౌట్ ఆల్. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సింక్రోస్కోప్ మెథడ్. దీంట్లో కూడా డయాగ్రామ్ చూసుకోండి, మొత్తము సేమ్ యాస్టీస్ బస్ బార్, ఇది లోడ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్ అండ్ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ బి, ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్ ఏ. సో దీంట్లో ఆర్ డాష్ వచ్చేసి ఈ డయల్కి అంటే సింక్రోస్కోప్కి కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వై డాష్ వచ్చేసి సింక్రోస్కోప్ డయల్కి కనెక్ట్ అయ్యేది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ అనేది టీపీఎస్టీ స్విచ్ ఇక్కడ కూడా ఉన్నది. సో ఈ టీపీఎస్టీ స్విచ్లో ఇక్కడ చూసుకోవాల్సింది మనము దీంట్లో చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ఎలా కనెక్ట్ చేస్తావు, ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్ కనెక్షన్ ఏ విధంగా కనెక్ట్ చేస్తావు అని చేసుకోవడానికి దీంట్లో ఈ సింక్రోస్కోప్ ఇట్ ఈస్ మోస్ట్ అక్యురేట్ మెథడ్. ఈ మెథడ్ యూజ్ చేసి మోస్ట్ అక్యురేట్ మెథడ్ కంపేర్ టు ప్రీవియస్ మెథడ్స్. సో ఇట్ విల్ బి వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దేనిపైన వర్క్ అవుతుంది, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన వర్క్ అవుతుంది. సో దీంట్లో యూజ్ చేసే మోటార్ ఏంటంటే స్ప్లిట్ ఫేస్ మోటార్, గుర్తుపెట్టుకోవాలి స్ప్లిట్ ఫేస్ మోటార్. కాబట్టి దీంట్లో దానికన్నా ముందు 3 పాయింట్స్ కూడా దీంట్లో కూడా పర్ఫామ్ చేయాలి. ఏంది ఫస్ట్ పాయింట్, టర్మినల్ వోల్టేజ్ షుడ్ బి సేమ్, టర్మినల్ వోల్టేజ్ అనేది సేమ్ ఉండాలి. నెక్స్ట్ ఫేజ్ సీక్వెన్స్ కూడా సేమ్ చేయాలి, ఫేజ్ సీక్వెన్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ కదా, ఈ ఫ్రీక్వెన్సీ చేసేటప్పుడు
ఈ మోటార్ యూజ్ చేసేది స్ప్లిట్ ఫేస్ మోటార్. ఇక్కడ స్పీడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ఈజ్ ఫాస్ట్, రన్నింగ్ ఫాస్ట్, ద డయల్ విల్ బీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దీంట్లో డయల్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది. ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ఈజ్ రన్నింగ్ స్లో, ద డయల్ విల్ బీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఫైనల్లీ ద పాయింటర్ విల్ బీ వర్టికల్ పొజిషన్, ద frequency will be same as to the incoming alternative frequency equal to bus bar frequency అవుతుంది. కాబట్టి మనం డయాగ్రామ్ చూసుకోవాలి. దీనికన్నా ముందు ఒక డయాగ్రామ్ చూద్దాము, ఓకేనా. సో ఇక్కడ సింక్రోస్కోప్ మెథడ్లకు చూడండి. సో ఇక్కడ చూడండి. సో దీంట్లో ఇది సింక్రోస్కోప్, యాక్చువల్గా సింక్రోస్కోప్ డయాగ్రామ్ది మనం డయల్ అని చెప్పినాం కదా, దాన్ని కనెక్ట్ చేసేటప్పటికి ముందు ఇక్కడ రోటార్ వౌండ్ ఫర్ 2 phases అన్నాం. ఇక్కడ ఈ 2 phase రోటర్ వచ్చేసి దేనికంటే ఉంది, ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ కనెక్ట్ చేయాలి. రోటార్ వచ్చేసి ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ స్టేటార్ వచ్చేసి టు మెయిన్ బస్ బార్ అంటే ఏంది, ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటర్ కనెక్ట్ చేసి ఉండాలి. ఈ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ చేసే మోటార్ స్ప్లిట్ ఫేస్ మోటారు. దీంట్లో చూడండి ఈ డయల్, ఈ పాయింటర్ అనేది ఇట్ విల్ రొటేటెడ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్లో ఈ విధంగా డైలైట్ రన్ అవుతే ద ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ స్పీడ్ ఈస్, దట్ మీన్స్ ఇట్ విల్ రన్నింగ్ యాజ్ ఎ వెరీ స్పీడ్, దట్ మీన్స్ ఆల్టర్నేటర్ విల్ బీ రన్నింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఒకవేళ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ విల్ బీ రన్నింగ్ స్లో ఉంటే ఇట్ విల్ బీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఈ స్లో ఉన్న హై ఉన్న వాటి స్పీడ్ని, దట్ ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేస్తూ, స్పీడ్ని రెడ్యూస్ చేస్తూ మనం కరెక్ట్ చేస్తే కరెక్ట్ పొజిషన్ ఎట్ 0 పొజిషన్. ఈ 0 పొజిషన్ దగ్గర మాత్రమే కరెక్ట్ ఉంటుంది. ఈ పాయింటర్ 0 పొజిషన్ దగ్గర కరెక్ట్ ఉండి దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫ్రీక్వెన్సీని చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండిగా, సో ఈ డయల్ అని చెప్పిన డయల్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందంటే ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ యొక్క స్పీడ్ విల్ బి వెరీ హై. ఆ స్పీడ్ని రెడ్యూస్ చేయాలి కదా. అలాగే ఈ డయల్ పాయింటర్ విల్ బి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతే ద ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ విల్ బి స్లో రన్నింగ్ స్పీడ్. స్లో రన్నింగ్ ఉందంటే ఫ్రీక్వెన్సీ కూడా స్లో ఉన్నట్టు. ఈ రెండింటిని కరెక్ట్ చేస్తూ పాయింటర్ అనేది ఎగ్జాక్ట్గా వర్టికల్ పొజిషన్లో ఉండాలి. వర్టికల్ పొజిషన్ సెట్ చేసుకుంటే ఈ 3 మెథడ్స్ అనేది 3 పాయింట్స్ అనేది సాటిస్ఫై అన్నట్టు. ఫస్ట్ ఏంది, టర్మినల్ వోల్టేజ్ షుడ్ బి సేమ్. సెకండ్ వచ్చేసి ఫేజ్ సీక్వెన్స్ షుడ్ బి సేమ్. థర్డ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ షుడ్ ఆల్సో సేమ్. ఈ మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మరొకసారి రివర్స్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ.